ప్రభుకి నమస్కారములు. మీ ప్రాణ స్నేహితుడు యోహ్యో బాబు. ఇప్పుడు మన పొలం దగ్గర ఉన్నాము. ఈ మొక్కజొన్న ఇది పాట విందాము. నన్ను కడుపున మోసిన వాడా, నన్ను కని పెంచిన వాడా, చెప్పాలని ఉన్నది నా యేసు, మనసు విప్పాలని ఉన్నది నా క్రీస్తు. నన్ను కడుపున మోసిన వాడా, నన్ను కని పెంచిన వాడా, భూమి కలుగక మునుపు నన్ను ఏర్పరచుకొని నన్ను రూపించి జన్మనిచ్చితివే. నన్ను కడుపున మోసిన వాడా, నన్ను కని పెంచిన వాడా, చెప్పాలని ఉన్నది నా యేసు, మనసు విప్పాలని ఉన్నది నా క్రీస్తు. చెప్పాలని ఉన్నది నా యేసు, మనసు విప్పాలని ఉన్నది నా క్రీస్తు. భూమి కలుగక మునుపు నన్ను ఏర్పరచుకొని నన్ను రూపించి జన్మనిచ్చితివే. భూమి కలుగక మునుపు నన్ను ఏర్పరచుకొని నన్ను రూపించి జన్మనిచ్చితివే. నన్ను కడుపున మోసిన వాడా యేసు, నన్ను కని పెంచిన వాడా. యేసు ప్రభు వారు ఆయన కడుపున మోసినాడని బైబిల్ చెప్తుంది. ఇది మా యొక్క సొంతం పొలము. ఇది ఇక్కడ చేను దగ్గరలో, మొక్కజొన్న దగ్గరలో ఉన్నాము. పాట విందాము. నా తల్లివి నీవై నన్ను ఎత్తుకొని ఆడించావు, నా తండ్రివి నీవై యేసు, నన్ను చేయి పట్టుకొని నడిపించావు. నీవు దిగితే నింగి నేలలు చాలవు, నీ నీతికి ఆకాశము భూమి చాలదు. పరలోకములో ఉన్నవాడా, మా దగ్గరకు రాబోయేవాడా, నీవు దిగితే నింగి నేలలు చాలవు, నీ నీతికి ఆకాశము భూమి చాలదు. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయము కొన్ని వచనములు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, ఎవని యందు నేను నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభుకు వేరుగుండి ఈ సృష్టిలో ఏ లోకములైనా ఎవడు ఏమి చేయలేడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. నా నామమున మీరు ఏమడిగినా చేతునంటున్నాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఆయన గొప్ప అద్భుతమైన మాటలు, ఆనందకరమైన మాటలు. నా నామమున మీరు ఏమడిగినా చేతునంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము వచనం 6. యేసు ప్రభు వారు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు అంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారి ద్వారా తప్ప ఈ ప్రపంచంలో ఎవడు యేసు ప్రభు పరలోక రాజ్యం ఆయన దగ్గరికి రాలేడు, ఆయన వద్దకు వెళ్ళలేడు. ఇది యేసు ప్రభు వారి గొప్ప సాక్ష్యం. హల్లెలూయా. పాట విందాం. ధైర్యము గలవాడు, దయచూపువాడు, దరి చేర్చుకోకుండునా మన యేసు, ధైర్యమీయకుండునా. పుట్టించిన వాడు పోషించకుండునా, అవయవములు ఇచ్చిన వాడాదరించకుండునా. ధైర్యము గలవాడు, దయచూపువాడు, దరి చేర్చుకోకుండునా మన యేసు,
ధైర్యమీయకుండునా. ధైర్యం కావాలన్నా, ఏ సహాయం కావాలన్నా యేసు ప్రభు వారి ద్వారా తప్ప ఎవరి ద్వారా మనకు అందదు. హల్లెలూయా. మీ ప్రాణ స్నేహితుడు యోషో బాబు. ఈ వీడియో చూసిన వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఎందుకంటే ఎంతో కష్టపడి అనేక ఊర్లు, పట్టణంలో, గ్రామాలు తిరిగి వాక్యం ప్రకటిస్తున్నాం. అంతేకాదు ఎన్నో కష్టాల, శ్రమలలో, బాధలు, ఇబ్బందులు, శత్రువుల ద్వారా బాధల్లో, శ్రమల, హింసలను మేము సేవ చేస్తున్నాం కనుక దేవుడు యేసు ప్రభువుని దీవించి ఆశీర్వదించాలని, మీరు అనేకులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని మన దేవుని ప్రార్థిస్తున్నాం. మీ ప్రార్థన టీ షో బాబు. మళ్ళీ కలుద్దాం. ఆమేన్. ఆమేన్.